మా పార్టీ బేస్ పెరుగుతోంది, ఓట్ల శాతంలో మెరుగుపడుతున్నాం. రాబోయే రోజుల్లో కాబోయే కింగులం మేమే అని రిపీటెడ్ గా చెప్పుకుంటోంది తెలంగాణలో బీజేపీ. కానీ ఉద్యమాల నుంచి ఎన్నికల దాకా అయాస ప్రయాసలే తప్ప బీజేపీకి తగినంత ఫలితమైతే దక్కట్లేదు అన్నది నిజం. ఓట్ల జాతరొచ్చిన ప్రతిసారి సత్తా చాటుతామని శపథం చేసి బరిలోకి దిగడం, ఆయాస్ అన్న ఉసూరు మనడం ఇది తంతు. మరి ఎక్కడో లెక్క తప్పుతుందా? బలహీన పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. ఇదే బలం మీ ముందు తీసుకుపోతాం. టంగ్ స్లిప్ అయి అన్నారో లేక అనాలని అన్నారో తెలీదు. ఆయన ఒక్కడిదే కాదు, ఆల్ ఓవర్ స్టేట్ అందరిది అదే సందేహం. తెలంగాణలో బీజేపీ బలపడుతోందా లేక బలహీనపడుతోందా? ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారి కనిపించే కన్ఫ్యూజన్ ఇదే. బలహీన పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. ఇదే బలం మీ ముందు తీసుకుపోతాం. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని, ఓట్ల శాతాన్ని బాగా తగ్గించేశామని మున్సిపల్ తీర్పుపై పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంది బీజేపీ. తెలంగాణ హిస్టరీలో మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకున్నామన్న అల్ప సంతోషాలే తప్ప ఇక్కడ గండపెండేరాలు తొడుక్కునేంత సంబరాలకు ఛాన్స్ ఎక్కడా? ఆదాయం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అన్నట్టుంది తెలంగాణలో కమలం పార్టీ జాతక చక్రం. ఢిల్లీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చి గల్లీలో తిప్పినా మున్సిపాలిటీలో బీజేపీ స్కోర్ ఒక కార్పొరేషన్, 2 మున్సిపాలిటీలకు మించలేదు. 25 మున్సిపాలిటీలో డిసైడింగ్ పార్టీ మాదే, అత్యధిక వైస్ చైర్మన్ కుర్చీలు మావే, చాలా మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మేమే అని గర్వంగా చెప్పుకుంటోంది బీజేపీ. కానీ 2 ప్రధాన పార్టీల్ని దాటుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ సరుకు సరిపోదని వాళ్ళకి తెలుసు. అందుకే ఎక్స్ట్రా స్టాఫ్ కోసం కసరత్తు చేస్తోందా? దీని మీద రేపు సమీక్ష ఉంటుంది. ఎవరెవరైతే క్రాస్ ఓటింగ్ కు పాల్గొడ్డారో భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళందరి మీద చర్య ఉంటుంది. వాళ్ళని తప్పకుండా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మేము ఈ యొక్క దీంట్లో సస్పెండ్ కూడా చేస్తాం. క్రమశిక్షణ ఉంటుంది. ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మేము విప్పించిన తర్వాత కూడా ఏ ఓటు ఏరేదో వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా చర్య ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈసారి తెలియజేస్తూ, మరి రేపు దీని మీద కూడా మాకు సమీక్ష ఉన్నది. ఆ సమీక్షతో పాటు దాని మీద రాబోయేటట్టు ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు తయారైతామని చెప్పి. పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ఎంపీ సీట్లు గెలుచుకోవడం మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల బీజేపీ రాబట్టుకుంటున్నది అంతంత మాత్రమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే పేలవమైన ఫలితం దక్కింది. పల్లె ఓటు తమ వైపు లేదన్న నెగిటివ్ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని పంచాయతీ ఫలితాన్ని తేలిగ్గా తీసుకుంది. మరి పట్టణ ఓటర్ను ఫిదా చేయడంలో కూడా ఫెయిల్ అయి మున్సిపల్ ఎన్నికల్లో సోసో విజయాల్ని నమోదు చేసుకుంది. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 1 స్టేట్ చీఫ్, 2 సెంట్రల్ ఇన్ఛార్జీలు, ఇలా లీడర్లకు కొదివేలేని పార్టీ బీజేపీ. మూసీ ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి లగచెర్ల, హైదరాబాదితుల దాకా రాష్ట్రంలో పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టే సమస్యలు బోలెడన్ని. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో కమలం పార్టీ తడబడుతూనే ఉంది. ఎందుకని? 6 నెలల్లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా యాంటీ సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెడతారా? ఇవాల్టి సమీక్షలో జస్ట్ బెత్తం దెబ్బలేనా? భవిష్యత్తుకు ఉపయోగపడేలా మేతో మదనాలేమైనా ఉంటాయా?